287వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు అతిథులుగా విచ్చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారు, శాసనసభ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు బెల్లయ్య నాయక్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈనాడు లంబాడ సోదరులు ఏదైతే షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ ఫలాలను అందుకున్నారో 1976లో గిరిజనులకు ముఖ్యంగా లంబాడ సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వాలని తన వంతు ప్రయత్నం చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు రవీంద్ర నాయక్ గారు, అదేవిధంగా ఈ 20 సంవత్సరాలు రాజకీయాలలో నేను కొనసాగుతున్న ప్రతి సందర్భంలో మద్దతుగా నిలబడ్డ మాజీ శాసనమండలి సభ్యులు రాములు నాయక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, లంబాడ సామాజిక వర్గం నుంచి ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణంలో భాగస్వాములై డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్ ఐపీఎస్లుగా మారి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి విచ్చేసిన మా లంబాడ విద్యార్థులందరికీ కూడా సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు నేను తెలియజేయదలుచుకున్నా. గోరే బాయ్ బాయ్ సేన్ రామ్ రామ్. ఈరోజు మానవ జాతి శాంతి మార్గాన నడవాలి, శాంతి ద్వారా, భక్తి ద్వారా ఒక సన్మార్గాన్ని సూచించి చెడు మార్గాన్ని వదిలి సన్మార్గం ద్వారా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఒక స్ఫూర్తిని నింపి ఈరోజు దేశంలోనే 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయుడుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లనే కాదు, ఒక సామాజిక కట్టుబాటును మనందరికీ బోధించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపడము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా లంబాడ సోదరుల యొక్క పాత్ర ఎవరు తీసివేయలేనిది, ఎవరు మర్చిపోలేనిది. ఉద్యమం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైనప్పుడు ఓ సురేష్ నాయక్, ఓ కవితా నాయక్ లాంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో మా లంబాడ యువకులు ప్రత్యేకమైన పాత్రను పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో దళితులతో పాటు గిరిజనులకు అత్యంత మేలు జరగవలసిన అవసరం ఉన్నది.
ప్రభుత్వం రచించే ప్రణాళికలలో అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చు, ఈ వర్గాలకు సముచితమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా సముచితమైన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వవలసిన బాధ్యత ఏర్పడిన ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నా. అందుకే మిత్రులారా, నేను బాధ్యత చేపట్టిన తర్వాత ఈ సందర్భంగా ఒక్క అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నా. 2006 సంవత్సరంలో మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్గా మిడ్జిల్ మండలంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన. జరుగుతున్నప్పుడు కూడా తండాలలో ఉండే యువకులు ఆ రోజు అండగా నిలబడి ప్రతి తండాకు నన్ను తీసుకెళ్లి పరిచయం చేసి మిడ్జిల్ మండలంలో మొట్టమొదటిసారి రాజకీయంగా జడ్పీటీసీగా నన్ను గెలిపించిన దాంట్లో గిరిజన సోదరులు, ముఖ్యంగా లంబాడ యువమిత్రులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. 2006 సంవత్సరంలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2006 జూన్ జూలై అనుకుంటా ఆ మాసంలో మొట్టమొదటిసారి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా. ఇది 2026 సంవత్సరం. 4 నెలల్లో నేను 20 సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నా. ఈ 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా కావచ్చు, శాసన మండలి సభ్యుడిగా కావచ్చు, 2 సార్లు శాసనసభ్యుడిగా కావచ్చు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 20 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలో లంబాడ సోదరులు నాకు అండగా నిలబడ్డరు. ఈనాడు వివిధ వర్గాలతో పాటు లంబాడ సోదరులు అండగా నిలబడ్డారు కాబట్టి అది మిడ్జిల్ మండలమైనా, మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అయినా, కొడంగల్ శాసనసభలో కొడంగల్లో ఎమ్మెల్యేగా అయినా గిరిజనులు, ముఖ్యంగా లంబాడ సోదరులు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డరు. ఈరోజు ఈ హోదాకు రావడంలో మీ వంతు సహాయము, మీ వంతు అండదండలు ఉన్నాయి. అందుకే ఈనాడు ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచ్ ఘోష్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈనాడు మా లంబాడ యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగినరు. తండాలో ఉన్నవాళ్ళు సైకిల్ మోటార్లు కొనుక్కున్నారు, బయటకు వచ్చిన వాళ్ళు కార్లు కొనుక్కున్నారు. సొంత ఊరికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ తండాకి వెళ్ళాలి, తండలో ఉండే వాళ్ళ దాయాదులను కలవాలి అని అంటే వాళ్ళు కొనుక్కునే సైకిల్ మోటార్ అయినా కార్ అయినా ఆ తండాలకు వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు బయట ఎంత గొప్పగా రాణించినా సొంత ఊరికి వెళ్ళి సొంత వాళ్ళని కలవాలనుకున్నప్పుడు రహదారులు లేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. అందుకే స్పష్టమైన ప్రణాళికతోని నేను చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ప్రతి తండాలో పాఠశాల ఉండాలి, పాఠశాల భవనానికి మీరు ఏర్పాట్లు చేయండి. దాదాపుగా కొన్ని వేల గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం చేసిన అన్నది, కానీ ఏ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేదు. గ్రామ పంచాయతీ భవనం లేకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైనా గిరిజన సోదరుడే అవుతాడు. అది గూడాలు కావచ్చు, తండాలు కావచ్చు. గ్రామ పంచాయతీ లేకుండా ఏ విధంగా వాళ్ళు పరిపాలనను ముందుకు తీసుకెళ్తారు? అందుకే గిరిజన గ్రామ పంచాయతీలో రాష్ట్రంలో ఎన్నుంటే అన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి.
అదేవిధంగా ఈ గూడాలకు ఈ తండాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డు ఉండాలి. మీకు ఎవరైనా బంధువులు వచ్చినా మీ పిల్లలకి ఎవరైనా పిల్లని ఇవ్వాల్సి వస్తే పిల్లగాన్ని చూడడానికి రావాలంటే ఊరికి రావడానికి దారి లేకపోతే ఇక పిల్లని ఎవరిస్తారా మీకు? అందుకే ఖచ్చితంగా ప్రతి తండాకు రోడ్డు వేసే ప్రణాళికను ఈరోజు తీసుకోవాలి అని చెప్పి మా ట్రైబల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, తాగడానికి మంచినీళ్ళు, అవసరమైన నీళ్ళ ట్యాంకులు, మిషన్ భగీరథ మీద 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఆదిలాబాద్ ప్రాంతంలో నేను పర్యటన చేసినప్పుడు చాలా తండాలకు గూడాలకు తాగునీరు ఈ రోజుకు రావడం లేదు. కొన్ని ప్రాంతాలలో కరెంటు కూడా లేదు. ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు మీకు కరెంటు పోల్స్ వేసి మీ గూడాలకు తండాలకు కరెంటు ఇవ్వనివ్వడం లేదు ఫారెస్ట్ రూల్స్ ప్రకారం. అందుకే అన్ని తండాలలో గూడాలలో కరెంటు లైన్లు వేయడానికి ఎక్కడైతే ఇబ్బంది ఉందో కంప్లీట్గా సోలార్ ద్వారా మీకు కరెంటు ఇచ్చి మీ వ్యవసాయ పంపు సెట్లు, సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలను ఈరోజు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టు కింద ఈరోజు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గాన్ని మొత్తం తీసుకున్నాం. 40,000 వ్యవసాయ పంపు సెట్లు ఈరోజు సోలార్ పంపు సెట్లు అక్కడ ఉండే రైతాంగానికి ఇవ్వదలుచుకున్నాం. ప్రధానంగా అందులో గిరిజనులకే అత్యధికంగా ఉపయోగం ఉన్నది. అందుకే ఈనాడు మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్ ప్రణాళికల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇదే కాదు, ఈరోజు మీరు ఆలోచన చెయ్యండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పేదలకు రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఆ ప్రభుత్వానికి చేతులు రాలే. కానీ నేను బాధ్యత చేపట్టిన తర్వాత పేదవాడి గుర్తింపు, పేదవాడి గౌరవం, పేదవాడి సంక్షేమమే రేషన్ కార్డు. ఆ గుర్తింపు, గౌరవం, సంక్షేమం ఇవ్వాల్సింది ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే లక్షలాది రేషన్ కార్డులు పేదవాళ్లకు అందించిన చరిత్ర, అందులో ముఖ్యంగా లంబాడ సోదరులకి అత్యధికంగా ఈరోజు రేషన్ కార్డులు అందుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళకి ఇచ్చినాం. రేషన్ కార్డు ఇచ్చి వదిలేయలే. ఇంతకుముందు మా బలరాం నాయక్ గారు చెప్పినట్టు ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చేది. దొడ్డు బియ్యం ఇస్తే మా లంబాడ సోదరులు తీసుకెళ్ళి బర్లకు దాన పెట్టేది. ఎన్నడూ వాళ్ళు తిన్న సందర్భమే లేదు. లేకపోతే రేషన్ షాపుడే బయట నుంచి బయటనే అమ్ముకునేటోడు. అందుకే ఈ విధంగా మాఫియాగా మారి మిల్లర్లు, దళారులు దోసుకుంటున్నారు. పేదవాడు ఆత్మ గౌరవంతో బతకాలి అని అంటే సన్న బియ్యం ఇవ్వాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 మంది పేదలకు సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నాము. ఈరోజు పెద్దలు తినడమే కాకుండా వాళ్ళ సంటి పిల్లలకు కూడా ఈ సన్న బియ్యం వండి ఈరోజు ఆ పిల్లలకు భోజనం పెడుతున్నారు. నేను ఒక గిరిజనుడి ఇంటికి భద్రాచలంలో వెళ్ళి స్వయంగా బియ్యంతో వండితే ఎట్లా ఉంటుందో ఆ గిరిజనుల ఇంట్లో కూర్చొని నేను భోజనం చేసి వచ్చిన. ఎందుకంటే మనం ఇస్తున్న బియ్యం సరైన విధంగా ఉన్నాయా లేవా అని. ఈడ ఇంతమంది మా గిరిజన సోదరులు ఉన్నారు. 90% మీకు అందరికీ సన్న బియ్యం వస్తున్నాయని నేను భావిస్తున్నా. ఈరోజు అందరూ సన్న బియ్యం తింటున్నారు. దీనివల్ల 2 ప్రయోజనాలు. రాష్ట్ర ప్రభుత్వం మీకు సన్న బియ్యం ఇవ్వడం వల్ల సన్న బియ్యం రావడమే కాదు, అంతకుముందు సన్న బియ్యం 60 రూపాయలు కేజీ ఉండే మార్కెట్లో ఇవాళ 45 రూపాయలకు తగ్గింది. ఎవరైనా కొనుక్కోవాలన్నా కూడా ధర తగ్గి ఈరోజు పేదలకు సన్న బియ్యం కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇదే కాదు, వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. నేను పాదయాత్రకు పోయినప్పుడు పేదలు మా దగ్గరకు వచ్చారు. పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలు నా దగ్గరకు వచ్చి చెప్పినారు, భూమి ఉన్నవాడికే ఉచిత కరెంట్ ఇస్తున్నావు, మరి మేము పేదవాళ్ళం మా ఇంటికి బిల్లులు కడుతున్నాం కదా అని. అందుకే ఈనాడు పేదవాడికి కూడా 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని 2 సంవత్సరాల నుంచి అమలు చేస్తే 51 లక్షల పేదల కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఈరోజు వాడుకుంటున్నాయి. ఇక్కడున్న చాలామంది గిరిజన కుటుంబాలు, లంబాడ కుటుంబాలు, దళిత కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును గ్రామాలలోనే కాదు పట్టణాలలో కూడా ఇవాళ మీ కరెంటు బిల్లులు మిగులుతున్నాయి. ఈరోజు ఈ విధంగా పేదలకు, ముఖ్యంగా మా ఆడపడుచులకు, గతంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా
అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయననో లేకపోతే కన్న కొడుకు దగ్గర చేయి ఆపే పరిస్థితి. వాళ్ళు దసరా పండుగకు అడిగితే ఉగాదికి వదిలే ఏం తొందర ఉంది, ఏం మునిగిపోతుంది అని అంటే బాధపడేటోళ్ళు. అరే అమ్మని చూసొద్దామంటే బస్ కిరాయి లేని పరిస్థితులు అని. కానీ ఇవాళ ఈ 2 సంవత్సరాల డిసెంబర్ 9, 2000 నీ పిల్లలకే పనికొస్తాయి. కానీ నువ్వు చదువుకుంటే సమాజానికి ఉపయోగపడతావు, సమాజం అంతా నీకు చేతులెత్తి నమస్కరిస్తుంది. అందుకే మా సోదరులకు ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ విషయం చెప్పడానికే ప్రత్యేకంగా ఈ వేదికను పంచుకుంటున్నాను. మీరు చదువుకోవాలి, మీ చదువుకి ఏం కావాలనో నన్ను అడగండి. 100% అవసరమైతే ఇంకెక్కడైనా కోతలు విధించైనా మీ చదువుల కోసం నేను నిధులు ఇచ్చే బాధ్యత నాది. నాణ్యమైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను మీకు అందించే బాధ్యత నాది. చదువుకోవాల్సిందిగా మా గిరిజన సోదరులకు నేను సూచన చేస్తున్నా. ఇక నిన్నమన్నా నేను మాట్లాడిన దాన్ని ఒక్కొక్క రకంగా తీసుకొని మాట్లాడుతున్నారు. 2-3 రోజుల నుంచి నేనే రాజు నేనే మంత్రి అని రాస్తున్నారు. ఇట్లా ఆలోచన చేసిన పాలకులు కాలగర్భంలో కలిసిపోయినారని ఇంకొక ఆయన సన్నాయి నోకులు నొక్కుతున్నాడు. నేను ఎన్నడో చెప్పిన, అయ్యా మేము పాలకులం కాదు, మేము సేవకులము. ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఎప్పుడూ నేను అది గుర్తుపెట్టుకుంటా. పాలకుడిగా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. నేను సేవకుడిగా నా బాధ్యతలను నిర్వహిస్తున్నా, బాధ్యతాయుతంగా నిర్వహించాలి. ఏ వర్గాలైతే నాకు ఈ హోదా ఇచ్చిండ్రో ఆ వర్గాలకు తిరిగి సేవ చెయ్యాలనే ఉద్దేశంతోనే ఈరోజు గిరిజనులు కానీ దళితులు కానీ 40 సంవత్సరాల మాదిగా ఉపకులాల సమస్య జటిలమైతే ఆ సమస్యను పరిష్కరించి వర్గీకరణ చేసి ఈరోజు ఆ వర్గాలకు ఏ వర్గాలైతే నన్ను ఆశీర్వదించినరో ఈరోజు ఆ వర్గాలకు మేలు చేసిన మన బుడగ జంగాలకు సంబంధించిన వాళ్ళు ఈసారి మాకు ఎంబీబీఎస్లో సీట్లు వచ్చినాయి, మన ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయని మా లక్ష్మణ్ తీసుకొచ్చి కల్పిస్తే నేను చేసిన పని ఈ పేదలకు చేరుతుందని ఒక సంతృప్తి నాకు కలిగింది. అదేవిధంగా ఈనాడు నేనే రాజు నేనే మంత్రి అనే విధానాన్ని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని, ముఖ్యమంత్రి కాదు మున్సిపల్ మంత్రిని కూడా నేనే. అందుకే మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ ఎన్నికల్లో అన్నిటికీ నేనే బాధ్యత తీసుకుంటా. గెలుపు ఓటమి ఏదైనా శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది నాదే బాధ్యత. ఈ ఫలితాలు 80% పైగా వస్తాయని చెప్పిన ఈరోజు 90% ఫలితాలు మనకు అనుకూలంగా వచ్చినాయి. కొంతమందికి ఇది జీర్ణం కాదు, కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి అర్థమైనా దీన్ని స్వీకరించే గొప్ప మనసు వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు పేదోళ్ళు, మేము పాలించడానికే పుట్టాము, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, ఇంకొకడు చేపలు పట్టుకోవాలి, ఇంకొకడు పందులను పెంచుకోవాలి, ఇంకొకడు గొర్రెల్ని మేకల్ని పెంచుకోవాలి అని వాళ్ళకి ఆ పథకాలు ఇస్తాం. మా పిల్లలు మాత్రం రాజ్యాలు వెళ్ళాలి, మా పిల్లలు పుట్టిందే రాజ్యాలు వెళ్ళడానికి మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, ఎరకలోళ్ళు పందులను పెంచుకోవాలన్న విధానం వాళ్ళది. నేనన్నా ఈ పరిపాలనలో వాళ్ళని భాగస్వాములను చేయాలా, వాళ్ళని డాక్టర్లను చేయాలి, వాళ్ళని లాయర్లను చేయాలి, వాళ్ళని ఇంజనీర్లను చేయాలి, వాళ్ళని ఐఏఎస్లను చేయాలి, వాళ్ళని ఐపీఎస్లను చేయాలి, వాళ్ళని ఎమ్మెల్యేలను చేయాలి, వాళ్ళని ఎమ్మెల్సీలను చేయాలి, వాళ్ళని మంత్రులను చేయాలి, ఈ ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలా, ఒకనాడు ఈ రాష్ట్రానికి వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలన్న ఆలోచన నాది. ఈ రోజు కాకపోతే రేపైనా స్వతంత్రం వస్తుందని అనుకున్నారా? పోరాటం మొదలు పెడితే రోజుకు స్వతంత్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తుందని అనుకున్నారా? పోరాటం చేస్తే 60 ఏళ్ళకైనా తెలంగాణ వచ్చింది. ఇవాళ కూడా నా గిరిజన దళిత సోదరుల నా సూచన ఒక్కటే, నిరాశ చెందకండి. నిర్మాణ ప్రక్రియలో భాగంగా మీరు నిలబడి కొట్లాడుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మీకు రావాల్సింది వస్తుంది. ఎస్సీ జనాభా 17% తెలంగాణలో, ఈరోజు 30% పదవులు ఇచ్చినాం. ఎన్నడైనా ఎవరైనా ఊహించిందా? 4 మంత్రులు, ఒక స్పీకరు, విప్, ఇన్ని దళితులకు ఏ రోజైనా వాళ్ళ జనాభా ప్రకారమే వాళ్ళకి ఎన్నడూ దొరకలేదా? వాళ్ళు ఎప్పుడు చూసినా అనేది, అయ్యా మేము 15% ఉన్నాం,
మాకు 5% కూడా పదవులు ఇస్తలేరని. ఇవాళ ఎస్సీలు 17% ఉంటే అధికారిక లెక్కలు 15% చెప్తున్నాయి. వాళ్ళ లెక్కలు మా లెక్కలు 17% చెప్తున్నాయి జనాభా పెరిగిందని. మరి ఇవాళ ప్రభుత్వంలో 30% భాగస్వామ్యం ఉంది. ఇవాళ 4 మంత్రులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు, ఒక స్పీకర్ ఉన్నాడు. ఏ దళితుడిని అయితే ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేసిండో ఆ దళితుడిని అధ్యక్ష అని మైకు అడిగే పరిస్థితికి నేను తీసుకొచ్చిన. ఏ దళితుడు ఈ రాష్ట్రాన్ని నడపలేడు, నేనైతే నేను నడపగలుగుతా అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన అన్న నాయకులకు అధ్యక్ష నేను మాట్లాడాలి, ఒకసారి నాకు మైకి అని చెప్పి ఒక దళితుని ఆ పైన కుర్చీలో కూర్చోబెట్టిన. ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన ఒక ఆయుధం. నేను ఎంతకాలం ఉంటా, ఎంతో కొంతకాలం మీరు ఆశీర్వదించినట్టు ఉంటా. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఇతరులు రావాల్సిందే కదా. ఇదొక ప్రక్రియ. ఒకనాడు ఉద్యోగాలు ఇద్దామంటే కూడా 20% దొరికేటోళ్ళు కాదు. ఇవాళ ఉద్యోగాలు ఇస్తామంటే ఇదే వెనుకబడిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 87% మన ప్రభుత్వంలో ఉద్యోగాలు అందుకునే పరిస్థితి వచ్చింది అని అంటే సమాజంలో తీసుకొచ్చిన మార్పు, సమాజంలో వచ్చిన మార్పు. ఈ మార్పులను మేము గుర్తించినాం, ఈ మార్పును ఆహ్వానిస్తున్నాం. ఈ మార్పు వల్ల మీ జీవితాలలో వెలుగులు రావాలన్నదే నా ఆలోచన. ఇక్కడ ఉన్నది చరిత్రలో ఏదైనా మంచి పని చేసినప్పుడు 4 మంచి మాటలు ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు అరే ఫలానా ఆయన ఉన్నప్పుడు కూడా అరే మన కోసం నిలబడ్డా, మాకు ఎక్కువ చేయకపోయినా కనీసం అన్యాయం చేయకుండానన్నా మాది మాకు ఇచ్చిండా, మాదైతే గుంజుకోలేదు, నాది నేనే తింటా మీది కూడా నేనే తింటా అనే విధానం నా దగ్గర లేదు. తిన్నోళ్ళని మీరు చూసారు, తిన్నోళ్ళకి సరిగ్గా గుణపాఠం చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోకుండా మీరు తప్పు చేసారు మాకు ఓటే లేదని మళ్ళీ మిమ్మల్నే బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఒకటే నా సూచన, ప్రజలకు చాలా విజ్డమ్ ఉంది, విచక్షణ ఉంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో ప్రజలకు తెలుసు. నేను గెలిచినా నువ్వు ఓడినా అది ప్రజా నిర్ణయమే. ఒకవేళ నువ్వు గెలిచి నేను ఓడినా ప్రజలు దాన్ని సందర్భానుసారంగా ఇస్తున్న తీర్పు. ఆ తీర్పును అవమానించేటట్టు మాట్లాడకండి. మనలో ఉన్న లోపాలు ఉంటే మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని, ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు, మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడని పేదలు నమ్ముతారని నేను చెప్పిన. ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిన, 12 సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలనను చూసిండ్రు, 10 సంవత్సరాలు గడీలో నుంచి పరిపాలన చూసిండ్రు, 2 సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిండ్రు. బేరీజు వెయ్యండి, 12 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 10 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 2 ఏళ్ళ పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. దాని ప్రకారం ఈరోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది. దీనివల్ల నేను విర్రవీగను. గెలిస్తే ఒప్పొంగడము, ఓడిపోతే కుంగిపోవడం నాకు లేదు. నేను అన్నీ చూసిన, జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు 20 సంవత్సరాలలో అన్ని హోదాలు చూసిన. కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగాలే, పేదవాళ్ళకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోలేదు. రాబోయే 20 సంవత్సరాలు కూడా ఈ పేదల కోసమే పనిచేస్తా, ఈ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తా. మా లంబాడ సోదరులకు అందులో ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంటుంది. మా దళితులకు ఇవ్వవలసిన గౌరవం తప్పకుండా ఇస్తాము. ఇక సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక్క పుణ్యక్షేత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు. మనం ఆదిలాబాద్లో నాగోబా జాతర ఉన్నది, ములుగులో మనకు సమ్మక్క సారలమ్మ ఒక పుణ్యక్షేత్రం ఉన్నది. కానీ సంత్ సేవాలాల్ మహారాజ్ కోసము ఒక ప్రత్యేకమైన క్షేత్రం. అందుకే నల్లమల ప్రాంతానికి లక్షలాది మంది పర్యాటకులు వస్తారు. అక్కడ ఈరోజు మనము సంత్ సేవాలాల్ యొక్క పుణ్యక్షేత్రాన్ని 20 ఎకరాలు ఆల్రెడీ స్థలాన్ని సేకరించినము. ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా, బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా వచ్చే సంవత్సరం ఈ తారీఖు నాటికి అక్కడే ప్రారంభించుకుంటాం, అక్కడే కార్యక్రమం చేసుకుంటాం.
అచ్చంపేట నేను పుట్టి పెరిగిన ప్రాంతం. ఆ ఏరియాలో గిరిజనులకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అందుకే సంత్ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రాన్ని ఈరోజు అచ్చంపేట అడవుల్లో ఈరోజు అక్కడికి వచ్చే మా గిరిజన సోదరులకు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చి, ఆ పైన శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోయినా, నల్లమల ఫారెస్టులో రాజీవ్ గాంధీ టైగర్లను చూడడానికి పోయినా, సంత్ సేవాలాల్ మహారాజును చూడడానికి పోయినా, మీకందరికీ ఒక పుణ్యక్షేత్రంగా గొప్పగా ఉండాలి అని ఈ ప్రభుత్వం 100% 20 ఎకరాలల్లో అద్భుతమైన పుణ్యక్షేత్రంగా 15 కోట్ల గిరిజనులు ఈ దేశంలో ఉన్నవాళ్ళు కానీ 40-50 దేశాలలో ఉన్నవాళ్ళు వచ్చి సందర్శించుకునే ఉన్నారు. ఎంబడే వాళ్ళకి ఆదేశాలు ఇస్తా, నేను అక్కడ పోయి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి దానికి సంబంధించిన ఆర్కిటెక్ట్స్ని కల్చర్ దెబ్బతినకుండా గిరిజన సాంప్రదాయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళని కూడా ఇందులో పొందుపరచండి. కొన్నిసార్లు మనం ఆర్కిటెక్ట్ని పెడితే వాడికి ఉన్న అవగాహనతో వాడు చేస్తాడు, చివరికి వస్తే గిరిజనుల సాంప్రదాయం దెబ్బతిన్నది, మా సాంప్రదాయం ఈ కళారూపాలలో లేదు అని కొన్నిసార్లు మనకు అపవాదు వచ్చే ప్రమాదం ఉన్నది. అందుకే మీ శాఖలో ఉన్న అధికారులు అందులో బాగా విశ్లేషణ చేయగలిగిన వాళ్ళు గిరిజన సాంప్రదాయాన్ని అక్కడ రిఫ్లెక్ట్ చేసే విధంగా ఆ ప్రణాళికలు సిద్ధం చేయండి. 27 ఫిబ్రవరి 15 తారీఖు నాడు సంత్ సేవాలాల్ మహారాజ్ 288వ జన్మదినోత్సవం అక్కడే జరుపుకుందాం. లక్షలాది మంది గిరిజనుల రోజు అక్కడికి పిలుద్దాం. దానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తా. దేశంలో ఎక్కడి నుంచైనా గిరిజన సోదరులు సేవాలాల్ మహారాజును దర్శించుకోవాలంటే మా అచ్చంపేటకు రావాల్సిందే. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా సంత్ సేవాలాల్ మహారాజు యొక్క పుణ్యక్షేత్రాన్ని నిర్మించాలనుకుంటున్నాం. వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులే కాదు, ఇక్కడ ఉన్న అధికారులకు కూడా నా విజ్ఞప్తి, మీరు దాన్ని ఒక జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతోనే అది నిర్మించుకునే విధంగా పని చేయాల్సిందిగా వచ్చే సంవత్సరం అక్కడనే ఉత్సవాలను జరుపుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై సేవాలాల్, కొంచెం గట్టిగా జై సేవాలాల్. ధన్యవాదాలు మిత్రులారా.